ప్రపంచ ఎయిడ్స్ డేని పురస్కరించుకొని వైద్య శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో సోమవారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని మెడికల్ కాలేజీ నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎంబీబీఎస్ విద్యార్థులు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ నుండి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సృజన మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తరఫున, కమ్యూనిటీ మెడిసిన్ తరఫున మెడికల్ స్టూడెంట్స్ని తీసుకొని ఒక ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకనగా అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక మంది హెచ్ఐవి బారిన పడి దానితో వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దానికోసము మనం ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళ అవగాహనను వాళ్ళు పాటించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోగలుగుతారని మా ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఎయిడ్స్ సందర్భంగా మేము ఈ ర్యాలీని తీయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1వ తారీఖు, ఈరోజు డిసెంబర్ 2వ తారీఖున మేము ఈరోజు ఇది నిర్వహించడం జరుగుతుంది. దీని వలన కలుగు ప్రయోజనాలు ఏంటంటే వారికి ఏ విధంగా వారిని తమను తాము ప్రొటెక్షన్ చేసుకోగలదో అనేది ఇందులో తెలియజేయడం జరిగింది. ముందుగా మనకు దీన్ని నివారించడానికి మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనగా ముందుగా దాని ప్రివెన్షన్ వచ్చేది నిరోధ్తో. ఆ నిరోధ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడము, అంతేకాకుండా ఏఆర్టీ సెంటర్లో మనకు మందులు అవైలబుల్గా ఉన్నాయి. అనేక మంది దాన్ని తీసుకొని వాళ్ళ జీవిత కాలాన్ని పొడిగించుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మేము పురస్కరించుకొని జరపడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్క్రిమినేషన్ ఏది లేకుండా వారిని కూడా మనలో కలుపుకొని వాళ్ళతో పాటు మనం కూడా జీవిస్తూ సంతోషంగా జరపాలనేది ఈ దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ.